రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోతున్నాయి. ఫిబ్రవరిలోనే ఎండలు దంచుకొడుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో పాటు ఫ్యాన్లు, ఏసీలు, కూలర్ల వినియోగం భారీగా పెరిగిపోతుంది. ఒక పక్క పరిశ్రమలకు వినియోగం భారీగా పెరిగిపోయింది. గృహ వినియోగం కూడా భారీగానే పెరిగిపోయినట్లుగా విద్యుత్ శాఖ అంచనా వేస్తోంది. దీంతో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం నమోదవుతుందని విద్యుత్ శాఖ భావిస్తోంది. గ్రేటర్ వ్యాప్తంగా 50 నుంచి 55 మిలియన్ యూనిట్ల వరకు విద్యుత్ డిమాండ్ నమోదవగా గత 2 నెలలుగా ప్రతిరోజు 60 నుంచి 65 మిలియన్ యూనిట్ల వరకు విద్యుత్ డిమాండ్ నమోదవుతుంది. 2023లో గ్రేటర్ పరిధిలో విద్యుత్ వినియోగం వార్షిక సగటు డిమాండ్ 2917 మెగావాట్ల నుంచి 2024లో 3218 మెగావాట్లకు పెరిగింది. వృద్ధి కూడా 10.18% నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా గత డిసెంబర్ 19 నుంచి రోజు గరిష్ట స్థాయిలో 257 మిలియన్ యూనిట్లు వినియోగమవుతుంది. గత ఏడాది డిసెంబర్ నెలలో 12,666 మెగావాట్లు నమోదవగా ఈ ఏడాది డిసెంబర్లో 14,375 మెగావాట్ల విద్యుత్ డిమాండ్కు చేరుకుంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది 13.49% విద్యుత్ అధికంగా పెరిగిందని విద్యుత్ శాఖ భావిస్తుంది. గత ఏడాది జనవరిలో 13,810 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైతే ఈ ఏడాది 15,205 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది అదనంగా 10.10% డిమాండ్ పెరిగింది. జనవరి చివరి వరకు అందుకు తగినట్టుగా పనులు పూర్తి చేయాలని సీఎండీ అధికారులను ఆదేశించినా ఇంకా పనుల్లో వేగం పుంజుకోలేదు. సాంకేతిక కారణాల వల్ల ఫిబ్రవరి మొదటి వారం వరకు పనులు పూర్తి చేస్తామని అధికారులు చెప్పారు. మరోవైపు గ్రేటర్లో విద్యుత్ వినియోగం పెరగడానికి గృహజ్యోతి పథకం కూడా కారణంగా అధికారులు చెబుతున్నారు. గ్రేటర్ పరిధిలోని 10 సర్కిళ్లలో 10.5 లక్షల మంది గృహజ్యోతి లబ్ధిదారులున్నారు. వారిలో గతంలో ప్రతి నెల 100 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే లక్షల మంది కనెక్షన్దారులు గృహజ్యోతి అమలుతో ప్రతి నెల 140 నుంచి 160 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగిస్తున్నారు. మరికొన్ని చోట్ల 180 యూనిట్ల వరకు కరెంటు వినియోగిస్తుండటంతో విద్యుత్ డిమాండ్ పెరిగింది. సాధారణంగా విద్యుత్ వినియోగం మార్చి నుంచి గణనీయంగా పెరుగుతుంది. ప్రతి సంవత్సరం మార్చ్, ఏప్రిల్, మే నెలల్లో గరిష్ట స్థాయిలో వాడకం నమోదవుతుంది. అయితే 2024 మార్చిలో వినియోగం 24.52% పెరుగుదల కనిపించగా ఏప్రిల్లో 19.66%, మేలో 13.46%, జూలైలో 12.91% పెరుగుదల నమోదైంది. జూన్లో మాత్రం వినియోగం తగ్గింది. గత అనుభవాల దృష్ట్యా ఈ ఏడాది వేసవికి డిస్కం కార్యాచరణ చేపట్టింది. గత 2 ఏళ్లలో 80 నుంచి 90 మిలియన్ యూనిట్ల వినియోగం నమోదవగా ఈసారి సెంచరీ దాటుతుందని అంచనా వేస్తున్నారు. గరిష్ట డిమాండ్ 5,000 మెగావాట్లకు తగ్గట్టుగా కార్యాచరణ రూపొందిస్తున్నారు.